ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 15వ సోమవారము. మొదటి పట్టణము నిర్గమకాండము 1వ అధ్యాయము 8వ వచనము నుండి 14వ వచనం వరకు మరియు 22వ వచనము. అప్పుడు యోసేపు పుట్టు పూర్వోత్తరములు తెలియని ఒక కొత్త రాజు ఐగుప్తు దేశమున సింహాసనమునకు వచ్చెను. ఆ రాజు తన పరిజనులతో, ఈ ఇశ్రాయేలీయులు మూక పెరిగి పెరిగి ప్రబలమై మనకు ప్రక్కలో భల్యమైనది. వారు ఇక ముందు పెరగకుండునట్లు మనము కనుగలిగిన నడుచుకొనవలయును. కానిచో యుద్ధములు వచ్చినప్పుడు వారు మన శత్రువుల పక్షమున చేరి మనలను ఎదిరింతురు, మన దేశము నుండి తప్పించుకొని పారిపోయెదరు అనెను. ఆ మాటలను బట్టి రాజ అధికారులు ఇశ్రాయేలీయులచే వెట్టి చాకిరీ చేయించి వారిని అణగద్రొక్కుటకై వారి మీద దాసాధ్యక్షులను నియమించిరి. ఈ విధముగా ఇశ్రాయేలీయులు ఫరో రాజునకు గిడ్డంగులుండు నగరములైన పీతోమును రామసేనును నిర్మించిరి. రాచి రంపాన పెట్టిన కొలది ఇశ్రాయేలీయులు నూరంతలుగా పెరిగి విస్తరిల్లిరి. ఐగుప్తు దేశీయులు ఇశ్రాయేలీయులను చూచి చీదరించుకొనిరి, వారికి భయపడిరి. వారు నిర్దాక్షిణ్యముగా ఇశ్రాయేలీయులను బానిసలుగా చేసిరి. వెట్టి చాకిరీతో ఇటుక పనులు, మట్టి పనులు, అన్ని రకముల పొలము పనులు చేయించి వారి బ్రతుకును భరింపరానిదిగా చేసిరి. బండ పనులన్నింటినీ వారి నెత్తిని రుద్దిరి. అంతటా ఫరో రాజు హెబ్రీలకు పుట్టిన మగపిల్లలను నైలు నదిలో పారవేయుడు, ఆడపిల్లలను మాత్రము బ్రతుకనిండు అని తన ప్రజలను ఆజ్ఞాపించెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషము 10వ అధ్యాయము 34వ వచనము నుండి 11వ అధ్యాయము 1వ వచనము వరకు. ప్రపంచమున శాంతిని నెలకొల్పుటకు నేను వచ్చినట్లు భావింపవలదు. ఖడ్గమునే కాని శాంతిని నెలకొల్పుటకు నేను రాలేదు. నా రాక తండ్రిని కుమారుడు, తల్లిని కుమార్తె, అత్తను కోడాలు ప్రతిఘటించినట్లు చేయును. తన కుటుంబము వారే తనకు శత్రువులు అగుదురు. తన తండ్రిని లేదా తల్లిని నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. తన కుమారుని లేదా కుమార్తెను నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. తన శిలువనెత్తుకొని నన్ను అనుసరింపనివాడు నాకు యోగ్యుడు కాడు. తన ప్రాణమును దక్కించుకొన యత్నించువాడు దానిని కోల్పోవును. నా కొరకు తన ప్రాణమును కోల్పోవువాడు దానిని దక్కించుకొనును. మిమ్ము స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు. నన్ను స్వీకరించువాడు నన్ను పంపిన వానిని స్వీకరించుచున్నాడు. ప్రవక్తను ప్రవక్తగా గుర్తించి స్వీకరించువాడు ప్రవక్త బహుమానము పొందును. నీతిమంతుని నీతిమంతుడిగా గుర్తించి స్వీకరించువాడు నీతిమంతుని బహుమానమును పొందును. నా శిష్యుడని ఈ చిన్నవారలలో ఏ ఒకనికి ఎవడేని ఒక గుక్కెడు మంచినీరు ఒసగినా వాడు తన బహుమానమును పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు 12 మంది శిష్యులకు తన ఆదేశములను నొసగిన పిదప ఆయా పట్టణములలో బోధించుటకు, ప్రసంగించుటకు బయలుదేరెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.